హైదరాబాద్ రాయదుర్గంలోని భూమికి రికార్డు ధర పలికింది. హైదరాబాద్ లో భూముల ధరలు రికార్డు మోతలు మోగిస్తున్నాయి. మియాపోలిస్ భూముల వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. చంద్రమండలం పైన అంగారక గ్రహం పైన కాదు, మన హైదరాబాద్ 100 కోట్లకు అమ్ముడుపోయింది సింగిల్ ఎకరం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఎప్పటికీ మన మోసం అయితే చేయదండి. మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గత 50-60 ఏళ్ల నుంచి కూడా ఎవ్వరు నష్టపోలేదండి. ఇప్పుడు ప్రజెంట్ నడిచేది బయ్యర్స్ మార్కెట్ అండి. బయ్యర్స్ మార్కెట్ లో ఉన్నప్పుడే తెలుగు కళ్ళ వాళ్ళైతే అపార్ట్మెంట్ లో చేయాలా లేదా ఓపెన్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే దాని గురించి, అంటే హైదరాబాద్ లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకునే సిచ్యువేషన్ లో అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో లేదండి. ఇప్పుడున్న ఈ లొకేషన్ లో ఎంత రేట్స్ ఉంటాయంటారు పర్ ఎకరం? వీటికన్నా మనకు కాస్త దూరం వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో HMDA బార్డర్స్ లో మనము ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఒక కామన్ మ్యాన్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే స్పెషల్లీగా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే లొకేషన్ ఏమైనా చెప్పగలరా వాళ్ళకి? హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేసినా మంచి రిటర్న్స్. అంటే ఇప్పుడు ఈ లొకేషన్ పేర్లు ఏమైనా చెప్పగలరా? అంటే శ్రీశైల హైవే, బెంగళూరు హైవే, ఈ హైవేస్ ఎందుకు మేజర్ గా డెవలప్ అవుతున్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఎందుకు అంత ఉంది అని అంటే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తే బాగుంటుంది? సో మనం ORR దాటి 30 కిలోమీటర్లు దాటి అయితే ఇప్పుడు వెళ్ళే చాయిస్ అయితే లేదండి. సరే, ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏదైనా ఫ్యూచర్ లో యూజ్ ఉంటుంది అంటారా? హాయ్ అండి. హాయ్ నరేష్ గారు. హాయ్ గంగాధర్ గారు. హాయ్ అండి. సో ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా మా యొక్క ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని మీద కొంచెం సతమతం అవుతున్నారు. అంటే అపార్ట్మెంట్ లో చేయాలా లేదా ఓపెన్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే దాని గురించి కొంచెం మీ మాటల్లోనే కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? చెప్తానండి. ప్రజెంట్ హైదరాబాద్ లో అయితే సొంత ఇల్లు లేని వాళ్ళు కొంతమంది అయితే అపార్ట్మెంట్లలో సొంత ఇంటి కోసము, అంటే హైదరాబాద్ లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకునే సిచ్యువేషన్ లో అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో లేదండి. ఇక్కడ ఉన్న ప్రైజెస్ గజము తక్కువలో తక్కువ అనుకున్నా కానీ ₹1,00,000 మినిమం పలుకుతుందండి. సో అలాంటి లొకేషన్ లో ఒక కామన్ పర్సన్ అయితే కొనే సిచ్యువేషన్ లేదు. అందుకోసమే అపార్ట్మెంట్లలో సొంత ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు కొంటున్నారు. వాళ్ళకి ఓకే అండి, సొంత ఇల్లు కొంటున్నారు అని అంటే అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఓకే. కానీ ఇంకా కొంతమంది ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో రెంటల్ వస్తుంది కదా అని అపార్ట్మెంట్లలో చేస్తుంటారు. కానీ అది చాలా తెలివి తక్కువ పని అని అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి రిటర్న్స్ రావాలి, కానీ ఎవ్రీ మంత్ ఇప్పుడు మీరు రెంటల్ కోసం పోతే దానిపైన అప్రిషియేషన్ ఉండకపోక ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయండి. ఇంటికి నానా రకాల మెయింటెనెన్స్ ఉంటాయండి. ప్లంబింగ్ అయితేనేమి, పెయింటింగ్ అయితేనేమి, వాచ్మెన్ ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఖర్చులే. అదే ఇన్వెస్ట్మెంట్ లో ఒక సొంత ఇల్లు అయిపోయిన తర్వాత ఒక ల్యాండ్ తీసుకోవడం, అది మన బడ్జెట్ లో ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ప్లాన్ అండి. అలాంటి లొకేషన్స్ మనకి హైదరాబాద్ కి సరౌండ్స్ లో చాలానే ఉన్నాయి. అది కూడా మీరు HMDA గానీ DTCP లాంటి అప్రూవల్స్ ఉన్న వెంచర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటుంది. ఫ్యూచర్ లో మీరు సేల్ చేసుకోవాలన్నా గానీ అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న ఈ లొకేషన్ లో ఎంత రేట్స్ ఉంటాయంటారు పర్ ఎకరా వచ్చేసి? అంటే సాధారణ వ్యక్తులకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చా వాళ్ళు? చేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో మినిమం అనుకున్న స్టాండర్డ్ అపార్ట్మెంట్లలో 6,000 నుంచి SFT ఉందండి. 6,000 నుంచి 20,000 వరకు కూడా ఉన్నాయి. అంతెందుకు కోకాపేటలో 20,000 SFT నడుస్తుందండి. SFT ప్రైస్ 20,000 నడుస్తుంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటికన్నా మనకు కాస్త దూరం వెళ్తే అంటే రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో HMDA బార్డర్స్ లో మనము ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నడుస్తుందండి. ఒక కామన్ మ్యాన్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. గజము 10,000 నుంచి కూడా దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు కదా,
అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్డు మనకు హైదరాబాద్ కు చుట్టూ వస్తుంది. సో అంటే స్పెషల్లీగా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే లొకేషన్ ఏమైనా చెప్పగలరా వాళ్ళకి? హైదరాబాద్ సరౌండ్స్ లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేసినా మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. కానీ మనం పెట్టిన దానికి ఫాస్ట్ గా మంచి రిటర్న్స్ రావాలి, 10 times 20 times 100 times రావాలి అని అంటే అలాంటి లొకేషన్స్ ఒక 2 లొకేషన్స్ మాత్రమే ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు 2 లొకేషన్లు అంటున్నారు, అంటే ఇప్పుడు ఈ లొకేషన్ల పేర్లు ఏమైనా చెప్పగలరా? అంటే ఏ లొకేషన్ ఏరియా బాగుంటుంది? డెఫినెట్లీ చెప్తానండి. మనకు హైదరాబాద్ లో ప్రజెంట్ మంచి మార్కెట్ ఉన్న లొకేషన్ అని అంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే. ఈ హైవేస్ ఎందుకు మేజర్ గా డెవలప్ అవుతున్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఎందుకు అంత ఉంది అని అంటే ఈ 2 లొకేషన్లు, ఈ 2 హైవేస్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్యారలల్ గా కనెక్ట్ అయ్యి ఉండే లొకేషన్స్ అండి. సో ఈ లొకేషన్ లో కొత్త కంపెనీలు అయితేనేమి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్స్ కి గానీ ఇంపోర్ట్స్ కి గానీ మంచి అనుకువగా ఉండే లొకేషన్ కాబట్టి ఈ లొకేషన్ లో పెట్టుబడులు కంపెనీస్ పెడుతున్నారు. సో ఈ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ అయ్యే అవకాశం ఉందండి. ఎలా అని అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఎలా అయితే ప్రీమియం గా అయ్యిందో అలా మనకు నెక్స్ట్ 25 years లో మనకి ఈ లొకేషన్స్ నెక్స్ట్ గచ్చిబౌలి లాంటి లొకేషన్స్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు ఈ 2 హైవేస్ అంటున్నారు కదా, ఈ 2 హైవేస్ లో ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉంది, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తే బాగుంటుంది ఇన్వెస్టర్స్ కి, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి? అంటే ROI ఎలా వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని 2 ఉంటాయండి. లాంగ్ టర్మ్ అని అంటే మన బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ ప్లాన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం రీజనల్ రింగ్ రోడ్ దాకా పోయి రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై గానీ, హైవేస్ కి నియర్ బై గానీ, ఈ FCDA జోన్ లో, ఫ్యూచర్ సిటీ జోన్ లో గానీ ఇట్లా ప్లాన్ చేసుకుంటే, లేదా ఈ రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై లొకేషన్స్ లో మంచి వెంచర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే ORR కి నియర్ బై గానీ, హైవేస్ కి నియర్ బై ఇళ్ల మధ్యలో ఉండే లొకేషన్స్ లో మన బడ్జెట్ లో అంటే ఇప్పటికీ మనకి తుక్కుగూడ అలాంటి లొకేషన్ లో 30-40 వేలకి గజము ORR కి దగ్గరలో దొరుకుతున్నాయి. సో అలాంటి లొకేషన్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ఇల్లు అన్ని కట్టేటప్పుడు మళ్ళీ మనం అమ్ముకోవచ్చు, మంచి రిటర్న్స్ కి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ORR దగ్గర చేసుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ చేసుకోవాలంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? లాంగ్ టర్మ్ వెళ్ళాలి అని అంటే మనకి ORR కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో 30 kilometers డిస్టెన్స్ ఉందండి. సో ప్రజెంట్ మనము ఈ స్ట్రెచ్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా గానీ మంచి రిటర్న్స్ ఉంటది. సో మనం ORR దాటి 30 kilometers దాటి అయితే ఇప్పుడు వెళ్ళే చాయిస్ అయితే లేదండి, అది బెస్ట్ చాయిస్. సరే, ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏదైనా ఫ్యూచర్ లో యూజ్ ఉంటదంటారా? అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూజ్ ఉంటదంటారా ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల? చాలా మంచి బెనిఫిట్ ఉంటదండి. ఇప్పుడు ORR దగ్గరలో 20 ఏళ్ల కిందట ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఎంత మంచి రిటర్న్స్ వచ్చాయో అలాంటి రిటర్న్స్ మనము ఇప్పుడు ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ ఉంది కాబట్టి ఆ లొకేషన్ నియర్ బై మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ORR దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి అయితే రిటర్న్స్ చూసారో అలాంటి రిటర్న్స్ మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఎప్పటికీ మన మోసం అయితే చేయదండి. డౌన్ ఫాల్ అవుతున్న దాఖలాలు అయితే మనం ఇంతవరకు చూడలేదండి. మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గత 50-60 ఏళ్ల నుంచి కూడా ఎవరు నష్టపోలేదండి. ఈ లాస్ట్ ఇయర్ 2025 లో కూడా చాలా రిజిస్ట్రేషన్ అయినాయని చెప్పారు. ఎందుకంటే కొంతమంది మార్కెట్ డౌన్ అయింది అన్నారు. సో చాలా రిజిస్ట్రేషన్స్ అయితే అన్నారు, నిజమే అంటారా? అవునండి, 24 కి 25 కి. అవునండి. 24 తో పోలిస్తే 2024 సేల్స్ తో పోలిస్తే 2025 లో మార్కెట్ డౌన్ ఉంది అన్న టాక్ లో కూడా మంచి రిజిస్ట్రేషన్స్, మంచి ఇన్కమ్ అయితే మనము చూసామండి. ఎందుకు అనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పుడు డౌన్ ఫాల్ అవ్వదండి. సో హైదరాబాద్ లో ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సో ఇది ఇప్పుడు ప్రజెంట్ నడిచేది బయ్యర్స్ మార్కెట్ అండి. బయ్యర్స్ మార్కెట్ లో ఉన్నప్పుడే తెలివికల్ల వాళ్ళైతే మంచి ప్రైజెస్ కి మంచి ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ రిటర్న్స్ కూడా అలానే చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు మా ప్రజలకు చెప్పినందుకు థ్యాంక్ యూ Thank you వెరీ అండి. మచ్. మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. Thank you అండి.